బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. నేడు ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. పాలేరు నియోజకవర్గంలోని 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మద్దులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక ఇప్పటికే రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. మరి కొద్దిసేపట్లో సీఎం ఏదైతే ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో మద్దిలపల్లికి అయితే చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇటు మద్దిలపల్లి ఏర్పాటు చేసినటువంటి అంటే హెలిప్యాడ్ వరకు అక్కడ దిగుతారు. అక్కడ ఏదైతే 362 కోట్లకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కూడా అక్కడ శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే జేఎన్టీ కళాశాల, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్, ఇటు ఏదైతే వలసకి సంబంధించినటువంటి లింక్ కెనాల్ ప్రారంభోత్సవాన్ని కూడా చేస్తారు. అదే నేపథ్యంలోనే ఇక్కడ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించిన సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇక్కడ ముఖ్య కార్యకర్తలు కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని అయితే చెప్తున్నారు. అనంతరం ఏదైతే మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో మధ్యాహ్నం భోజనం తర్వాత ఖమ్మంలో జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని అక్కడ ప్రసంగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అనంతరం అధికారులు ఏర్పాటు చేశారు. మరి కొద్ది సేపట్లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సభాస్థానం నుంచి ఇప్పటికే సంబంధించి దిశానిర్దేశం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఏర్పాటు అయినటువంటి కొత్త మున్సిపాలిటీ ఎదులాపురంలో కూడా అంటే పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకునేటువంటి ప్రత్యేకంగా వాళ్ళు పావులు కలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అటు మున్సిపల్ అధికారులతో కూడా ప్రత్యేకంగా పాటు అభివృద్ధి కోసం కూడా ఇక్కడ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో మాత్రం ఇక్కడ సభకు మాత్రం రేవంత్ రెడ్డి చేరుకునే అవకాశం రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.